తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం ఈ రాశి వారికి అప్రయత్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భార్య బంధువులతో విరోధం ఏర్పడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. వాత సంబంధమైన నొప్పులతో బాధాకరంగా ఉంటారు. గృహలాభము, స్వకుల ఆచార ప్రవర్తన, కొత్త స్నేహితుల పరిచయం, ధర్మ కార్యాచరణ యందు ఆసక్తి కలిగి ఉంటారు. మతపరమైనటువంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటారు. కీర్తి వర్ధిల్లుతుంది. బంధువులతో మైత్రి ఎక్కువగా ఉండి మనోల్లాసంతో కాలక్షేపం చేస్తారు. శుభపుణ్య కార్యాచరణ ద్వారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకి అధికారుల ఆదరణ, వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ విద్యా ప్రయత్నాలందరూ కూడా సఫలమవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి కాలం. ఎవరితోనూ తొందరపడి మాట్లాడకండి, కలహాలు వస్తాయి. షేర్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అనుకోండి. మంచి ఫలితాలు వస్తాయి.